ఒక మనుష్యునికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాడనేది మనం తెలుసుకోగలగాలి. దావీదు జీవితంలో దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు దావీదు ప్రతి విషయంలో కూడా వర్ధిల్లడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదుని దేవుడు దేనికోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో దాని విషయంలో దావీదు శ్రద్ధను కనపరచడం ద్వారా దేవుడు అతనికి తోడై ఉండి అన్ని విషయాలు కూడా అతని పట్ల కృప చూపించి అత్యధికంగా అతను హెచ్చించడాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. 2 సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ చివరికి గొల్యాతును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు అతనికి తోడి ఉండడం ద్వారా దావీదు గొప్ప ఘన విజయం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన చుట్టూ మనతో ఎంతమంది ఉన్నారని, మనం ఎంత కలిగి ఉన్నామని, మనకెంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని కాదు, కానీ దేవుడు తోడై ఉన్నప్పుడే మనకు గొప్ప విజయం. ఆమేన్.